శనార్థులు. దేవుడు మళ్ళా కనిపించి వరమడిగితే నా బాల్యం నాకియ్యు అని అడుగుతుండేనట ఒక రాతగాడు. అంతే కదా నుల్లా, చిన్నప్పుడు ఎన్నెన్ని పనులు చేస్తుంటిమి, ఎంత లొల్లి పెడుతుంటిమి. అబ్బా గా రోజులు మళ్ళా మళ్ళా రాని. ఇవాళ నెహ్రూ తాత పుట్టినరోజు అంటే పిల్లల పండగ రోజు అన్నట్టు. ఇక మరి పిల్లలందరికీ చిల్డ్రన్ డే శనార్థులు చెప్పుకుంటా తీన్మర వార్తల్ని షురూ చేద్దాం. పండగలను జోరుగా చేస్తున్నది సర్కార్. క్రిస్మస్ పండగకు అంతా తయార్. తెగని ముడివడని పత్తి పంచాది. లీడర్ల ఎవ్వారం గిట్లనే ఉంటాది. బయటి దేశాలల్లా మోడీ సార్ది పెద్ద కూత. మరి ఈడెందుకు పెడతాడో మాటల కోత. ఆడోళ్ళ మీద నోరు వారేసుకున్న మంత్రి. కర్ణాటక రాష్ట్రంలా ఈయన పెద్ద కంత్రి. పెద్ద పోలీస్ సార్ని కలవబోయిన సత్తి. టౌన్ లోకి పోతే ఎట్లా అంటారు ఎరకనా? ఏ ఊరు బే? జేబులు ఎన్ని పైసలున్నాయా? నేనా సత్యాంగనా టీబే? హాస్టల్ సురువు చేస్తుందట మా మంగ్లీ. మరి అట్లయితేనే బతుకుతామమ్మా. ఈ హైదరాబాద్ లా నెలకు 3000 విత్ వైఫై. పోరగాళ్లకు సర్కార్ బియ్యమని అస్సలు తెలవనియా. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక పండగలకే నిజమైన పండగ వచ్చినట్టయింది. నా వంతు ఎప్పుడొస్తుందో, నా రోజు ఎప్పుడొస్తుందో అని పండగలే ఎదురు చూసేటట్టున్నాయి జనం కంటే ఎక్కువ. ఇప్పటిదాకానైతే మనకు పండుగ రోజు మాత్రమే పండుగ లెక్క ఉంటుంది. అట్లా కాకుంటే ఇక ముంగట సారు ప్రతిరోజు పండుగ రోజు లెక్క చేయాలని కోరుకుందాం. కానీ ఇప్పటికైతే పండగలు ఎక్కువ చేసిన సీఎం సార్గా మన సీఎం సార్కే పేరొచ్చేటట్టున్నది కదా. వారెవా, పండుగలంటే మన తానే పోండ్రి. సర్కారే దగ్గరుండి జోరుగా జరిపిస్తున్నది. వచ్చే నెలలా క్రిస్మస్ పండుగ రాబోతున్నది కదా. చర్చిలకు సున్నాలు రంగులేసి క్రిస్మస్ తాత ఏషాలు కట్టించి కేక్ కటింగ్లు సర్కారే చేపిస్తదట. క్రైస్తవులకు కొత్త బట్టలు పెట్టి పండుగ నాడు కమ్మటి కూరలతోని దావతిచ్చి ఖుషి చేయబోతున్నాడు సీఎం సారు. క్రిస్మస్ పండుగ అంటే ఏందో కడుమోళ్ళకు కూడా తెలిసేటట్టు గొప్పగా చేయబోతున్నాడు. సారు కూడా ఓ పెద్ద చర్చికి పోయి యేసుప్రభు దీవెనార్తులు చేసుకుంటాడు ఎట్లనైనా. అబ్బా, మన తెలంగాణ మనకైనాక ఎన్ని పండుగలు చేస్తున్నదో చూడండి సర్కారు. మొన్ననే జోరుగా బతుకమ్మలు అర్పించిండ్రు 9 దినాలు. బోనాల పండుగ ఏమన్నా చిన్నగా జరిగిందా? పట్నం దద్దరిల్లింది పండుగ దరువులకు. ఇక రంజాన్ పండుగను ఏ సర్కార్ చేయని తీరులా రంజుతోని చేసింది. ముస్లిం అన్నలకు రంజాన్ కాన్కలు కూడా పంపిండ్రు. పండుగ ఏదన్నా పండుగనే, కులం మతంతోని సంబంధం లేకుండా మా సంబరంగా చేస్తున్నది మన సర్కారు. నిన్న మోడీ సార్ చెప్పిండు కదా, ఎవ్వరి దేవుళ్ళు ఎవ్వరి పద్ధతులు వాళ్ళకున్నా అందరం ఒకటే అని. ఆ మోడీ సారేమో చెప్తున్నాడు, కేసీఆర్ సారేమో అన్ని పండుగలు చేసి అందరం ఒకటే అని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారు పబ్లిక్. అదేందో గాని మోడీ సార్ మన దేశంలో ఉన్నప్పుడు సార్కి ఏం దోచాయి. సారు బయటి దేశంలో అడుగు పెట్టంగానే గడగడా గడగడా అన్నీ దోస్తుంటాయి. ఒకవేళ మన దేశంలో సార్ ఏదైనా ముచ్చట మీద మాట్లాడే భాగ్యం కలగాలంటే ఓటి మన్ కీ బాత్ అనే రేడియోలో మాట్లాడితే వినాలి, ఇంకోటి ఏడనన్నా బహిరంగ సభలుంటే స్టేజి మీదనే వినాలి. మోడీ సార్ దేశంలో ఉన్నప్పుడు ఎవ్వలెన్ని క్వశ్చన్లు వేసినా జవాబులు దొరికాయి. గదే బయటి దేశం పోయినప్పుడు అసలు అడుగుడు అవసరమే లేదు, సారే అన్నిటికీ జవాబులు చెప్పుకుంటా వస్తాడు. ఇంట్లేమన్నా కీసులాటైతే ఇంటి పెద్ద అందరినీ కూసోబెట్టి అట్లా కాదు ఇట్లా అని సంధాయిస్తాడు. అట్లా కాకుండా బయటికి పోయి మా ఇంట్లో అందరు ఒకటే గిన్నెలు అన్నం తింటాం, ఒకటే గిలాసాల నీళ్ళు తాగుతామని చెప్పుకుంటే ఏమొస్తుంది? నలుగుట్ల నాదానవుడు తప్ప. హీగో ఇప్పుడు మోడీ సారు గదే పని చేస్తున్నాడు. దేశంలో పరిస్థితులు మంచిగా లేవు, కొందరికి తక్లీఫ్లు అవుతున్నాయని లొల్లి నడుస్తుంటే సైలెంట్లో పెట్టిన సెల్ ఫోన్ లెక్క నోరుదేరవని సారు ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం పోయి పుల్లు సౌండ్ తోని ఇన్నోళ్ళ చెవులు గిల్లు మనేటట్టు మాట్లాడిండు ఇంటి గొప్పతనం గురించి. వివిధత ये हमारी आन बान शान भी है, विविधता ये हमारी शक्ति भी है. దేశంలో ఎన్నో మతాలున్నాయి, 100 భాషలున్నాయి, కూర పువ్వులు వేరు, బొట్టు బోనం వేరుగాని అందరం కలిసిమెలిసి ఒక్క తల్లి పిల్లలోళ్ళు ఉంటామని ఇదే మాకు బలమని కూడా చెప్పిండు. అట్లనే గాంధీ తాత గొప్పతనం గురించి చందమామ కథల లెక్క మునుం పెట్టి చెప్తున్నాడు బయటి దేశపోళ్లకు. మంచిదే చెప్పాలే,
కానీ దేశంలో ఆయన శిష్యరత్నాలు ఏం చేస్తున్నారు? గాంధీ తాతను చంపిన గాడ్సేకు గుడి కట్టిస్తారట. గాడ్సేను ఉరిదీసిన రోజును బలిదాన్ దివాస్ అని రక్తదానాలు అన్నదానాలు చేస్తారట. ఇక రేపు నోట్ల మీద గాంధీ తాత బొమ్మలు తీసేసి గాడ్సే బొమ్మల్ని పెట్టమంటారు. గందుకే ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత కాకుండా చూసుకోమని మోడీ సార్కి సలహా ఇస్తున్నారు పువ్వు గుర్తును కాయిష్ చేసేటోళ్ళు. దసరా నాడు అమరావతి పండుగకి మన సీఎం సార్ పోతే ఆ సప్పట్లు ఆ సీటీలు అబ్బో మోడీ సార్ కంటే ఎక్కువ మన సార్ని చూసే ఖుషి అయ్యిండ్రు. పాత పంచాయతీలు అన్ని పక్కకు పెట్టి పాలోళ్ళ పండుగ పోయినందుకు కేసీఆర్ సార్ని మస్తు మెచ్చుకున్నారు అందరూ. ఇక చంద్రాల సార్ అయితే అమరావతిని కట్టినంత సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రో చూడండి. ప్రపంచ పటం ఎదురు చూస్తున్న అమరావతి నగరం ఎట్లా తయారైతున్నదో దునియాకు చెప్పేటందుకు ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టింది ఆంధ్ర సర్కార్. ఇంత గొప్ప నగరం కడుతుంటే ఢిల్లీలేంది జపాన్లో సింగపూర్లో కూడా పెట్టొచ్చు, పెట్టాల్సిందే కూడా. ఇగాడ అమరావతి పండుగ ఫోటోలు పెట్టిండ్రు, ఎట్లున్నాయో చూద్దాము. అబ్బా మోడీ సార్ చంద్రాల సార్ ఫోటోలు ముద్దుగున్నాయి. అరే గీ నడిమిట్ల మనిషి వాళ్ళు ముఖమే చక్కగా కనబడతలేదు. ఇంకో ఫోటోలో చూద్దాం. ఓర్ని మన సీఎం కేసీఆర్ సారు ఈడ కూడా ముఖం చక్కగా కనిపిస్తనే లేదు. వెనకకెళ్ళి తొంగి చూసేటోళ్ళ ముఖాలు కూడా మంచిగానే కనిపిస్తున్నాయంటే కేసీఆర్ సార్ ముఖానికే ఎవరో నల్ల రంగు పూసినట్టున్నారు. హాగో పండుగ నాడు దిగిన ఒరిజినల్ పోట్వలల్లా ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. పోట్వలు అమరావతికి వెళ్ళి ఢిల్లీకి వచ్చే వరకే ఎవరో కావాలనే గిట్ల చేసినట్టు అనిపిస్తున్నది. ఈ ముచ్చట చంద్రాల సార్కు తెలియకుండొచ్చు, కానీ గిసోంటి వచ్చిరాని పనులతోనే హైదరాబాద్ అమరావతికి నడుమ దూరం పెరుగుతుంది అని అనుకుంటున్నారు రెండు రాష్ట్రాల పబ్లిక్. బల్లే పోరగాన్ల కొట్లాటలు ఎట్లుంటాయి ఉల్లా? సార్ ఈడే సార్ ముందుగా నన్ను గిచ్చిండు. లేదు నేను గిచ్చలేదు, ఆడే నన్ను కొరికిండు. అబద్ధం చెప్తున్నాడు సార్, కావాలంటే కాటు చూడుండ్రి. లేదు ఆడే నన్ను గిచ్చిండు సార్, అబద్ధం చెప్తున్నాడు. ఇక ఎట్లా కమిలిపోయిందో చూడుండ్రి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కిచ్చి చెప్పుకుంటారు. ఆగో గిదే తీర్లా ఎక్కిచ్చి చెప్పుకుంటున్నారు లీడర్లు. వాళ్ళదే తప్పంటే కాదు వాళ్ళది తప్పని వీళ్ళు. కానీ వీళ్ళ కొట్లాట చూసినాక నాకోటి అర్థమైంది. సార్లు గొంగళి నాది కాదు, చెప్పులు నాది కావన్న డైలాగులు ఒట్టకుండ్రి. ఈయన ఇసుకొస్తాంది జనాలకు. ఇత్తు వలిగినట్టు పత్తి పంచాయతీ ఇచ్చుకుంటున్నది. మార్కెట్ల కాన్నోడే లేక పత్తి రైతులు దుఃఖమెల్లవస్తుంటే కండ్ల నీళ్లు దూడ్చేది పోయి ఉప్పుల నిప్పేసే మాటలు మాట్లాడుతున్నారు లీడర్లు. అంతా సెంటర్ సర్కార్ వాళ్ళ తప్పే అని ఇక్కడోళ్ళు. హాగో మీరు చేసిన ఉద్దరకానికి మా మీద ఎందుకు బట్ట కలిసి మీదేస్తారు అని వాళ్ళు. పత్తికి ఎక్కువ ధర పెట్టి సెంటర్ వాళ్ళే కొనాలే అంటున్నాడు కారు గుర్తెంపి వినోద్ అన్న. ఇక సీతారాం నాయక్ సార్ ఏమన్నాడో మల్లగుడి నుండి. వ్యవసాయదారుడు చస్తా అంటే ఇది బంగ్లాదేశా, ఇదేమన్నా పాకిస్తానా? ఎందుకు రాడు ప్రధానమంత్రి ఇక్కడికి మమ్మల్ని అడుగుతున్నారు? మరి సెంటర్ సర్కార్ల మంత్రి కొలు చేస్తున్న మన దత్త నూకుంటాడా? అంతేగాని కేవలం ఆరోపణలు చేసి బాధ్యతను మర్చిపోవడం సరైనటువంటి విషయం కాదు. వారే వా ముద్దుగున్నే సార్లు మీ ముచ్చట్లు జల్లెడతోని నీళ్లు తెచ్చినట్టు. వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు. పంటను కొనేది ఇక్కడోళ్ళా అక్కడోళ్ళా అనేది రైతులకెందుకు సారు? నియతిగా పండించిన పంటకు బర్కతిచ్చే రేటు పెడితే చాలు గాని ఆనలేక చెమట సుక్కలతోని పత్తిని వండిచుడే కష్టమైతుంటే పంటను కూడా కొనేటోడే లేకుంటే ఎట్లా ఎప్పుండ్రి? బాతు బాయిల పడ్డాక బంగారు తంతెలు ఎన్ని కడితే ఏమొస్తుంది అని అడుగుతున్నారు దూది పువ్వులతోని దుఃఖం ఎల్లబోస్తున్నోళ్ళు. మా గానకోకిల ఏడ తిరుగుతున్నదో? మంగ్లీ ఏడన్నా బిల్డింగ్లు దొరుకుతాయా మంచి? ఏందమ్మా మంగ్లీ మెడలెత్తి మరి మేడలన్నీ చూడబడితివి? మంచి హాస్టల్ ఒకటి పెడదామని బిల్డింగ్లు ఎత్తుకుతున్నా. నువ్వు హాస్టల్ పెడుతున్నా అంటున్నావంటే వెనక పొంటి ఏదో దురుద్దేశం ఉండే ఉంటది అని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? ఓ అమ్మ, సర్కారు సన్న బియ్యం ఇస్తుందంట అన్ని హాస్టళ్లకి. సన్న బియ్యం కోసం హాస్టల్ పెడతావా నువ్వు? అంతే కదా మరి, బియ్యం ఖర్చు తప్పుతుంది, హాస్టల్ రెంట్ కరెంట్ బిల్లు కట్టుకుంటే అయిపోయా బొచ్చడు పైసలు మిగులుతుంది తెలుసా? అబ్బా ఏం ఐడియా చేసినావు నువ్వు. మరి అట్లయితేనే బతుకుతామమ్మా ఈ హైదరాబాద్ లా. నెలకు 3000 విత్ వైఫై. పోరగాళ్లకు సర్కార్ బియ్యం అని అస్సలు తెలవనియా. శబ్బాష్. సరేగాని
నువ్వు వార్త మొత్తం చదివినవా? మొత్తం చదివేసిన. ఏమనున్నది వార్తలా? వచ్చే ఏడాది అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తాం అని ఉన్నది. అన్ని హాస్టల్ అంటే ఏంటి అవి? ఏంటి అంటే హాస్టల్ అమ్మా, బాలాజీ బాయ్స్ హాస్టల్, శ్రీలక్ష్మి ఉమెన్స్ హాస్టల్, గిరిజా గర్ల్స్ డీలక్స్ హాస్టల్, ఇట్లా ఎన్నో ఉంటాయి. అబ్బాబాబాబాబా ఏం చెప్తిరి నీ ఆపచ్చంలో అగ్గి రాజయ్య. ఏందమ్మో అట్లా తిడుతున్నావు? మంచిగుండా చెప్తున్నా. మరి లేకుంటేంది? హాస్టల్ అంటే ప్రైవేట్ హాస్టల్ కాదు, గవర్నమెంట్ హాస్టళ్లకు బియ్యం ఇస్తామన్నది. ఏ అన్ని హాస్టల్ కని చెప్పిర్రు, సర్కార్ హాస్టలే అని చెప్పి ఏడా చెప్పలేదే. అబ్బచ్చా ఏడ్చినట్టున్నది నీ తెలివి. ఏందమ్మా ఏంది? ప్రైవేట్ హాస్టల్ అయితే విద్యార్థులు గారా? ప్రైవేట్ హాస్టల్లో ఉండేటోళ్ళు ఎస్టీ ఎస్సీ బీసీలు గారా అని నేను అడుగుతున్నా. కూర్చోండి, దయచేసి కూర్చోండి, నేను చెప్పేది వినండి. సగం సగం తెలుసుకొని ఏడిస్తే గిట్లనే ఉంటది మరి. అది కాదు సావిత్రి, సన్న బియ్యం ఇస్తే బియ్యం ఖర్చు తప్పుతుంది, హాస్టల్ రెంట్లు కట్టుకోగా 4 రూపాయలు ఎన్కేసుకోవచ్చు అనుకున్నా. నాకు అర్థమైంది. సర్కార్ మంచి ఉద్దేశంతోని హాస్టల్లో ఉండేటోళ్లకు, స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనానికి, స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకునేటోళ్ళకి తిండి పెట్టాలని, కానీ హాస్టల్ పెట్టి పైసలు సంపాదించాలనుకునేటోళ్ళకి కాదు. ఏందమ్మా నువ్వు అంతా? నేనేం బిజినెస్ ప్లాన్ చేసుకున్నా అన్ని బిస్కెట్ చేసి పడేస్తావు. నీకు తెలివితేటలు ఎక్కువ ఆలోచనలు చేసుకుంటే నేనేం చేయాలి? సన్న బియ్యం ఇస్తారేమో అన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని దొడ్డు బియ్యంలో సన్న బియ్యం పోసి చక్కటి మిక్స్డ్ బియ్యం అండి పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు వందాం అనుకున్నా. నా ఆశలన్నీ ఆవిరి చేసింది. ఆఖరికి పోరగాళ్ళు తినే సన్న బియ్యం మీద కూడా దందా చేస్తాన్నది. ఏందో నా అబ్బాయి మంగ్లీ. అబ్బబ్బబ్బా ఈ 4-5 రోజుల సంధి చలి బాగా పెడుతుంది. మంచి ఊర్లున్నప్పుడు పొయ్యిల చెక్కపేటలు వేసుకోనో వరిగడ్డి మంటేసుకోనో చలి ఆగుతుంటుమి. అబ్బా ఇప్పుడు గాముచ్చట్లు ఎందుకు కానీ ఈ అయ్యగారేటో పోయిండు, పిలుద్దాం ఉండండి. సతీ, ఓ సతీ. ఆగో ఎటో రుయ్య ఉరుకుతున్నాడు. ఏడికి తమ్మి బాట పట్టినావు, చేతిలో పువ్వులు కూడా పట్టుకున్నావు. అక్క ఇగో అనురాగం శర్మ సారు ఫుల్ ఛార్జింగ్ DG5 దాకా ఫుల్ ఇచ్చోతామని పోతున్నా. ఓహోహోహో ఫుల్ టైం డీజీపీ అయ్యిండనా ఛార్జింగ్ అంటే? నాకు అర్థం కాకపోయే నీ పొరడ. ఇక ఇప్పుడు సారు ఫుల్ ఛార్జింగ్లు ఉన్నారు కదా అక్క, ఇక దిగిపోయేదాకా ఛార్జింగ్ ఫుల్ దిగిపోకుండా చూసుకోమంటారు సార్ను. అంటే ఏంటి తమ్మి? ఇగో అక్క అనురాగం సారు ఫుల్ ఛార్జింగ్ లో లేరు అంట అని కొంతమంది పోలీసులు అంతా చెప్పినా తినకుండా పని చేసిరంట గిన్ని దినాలు. ఏం చెప్తున్నావు? జర అర్థమయ్యేటట్టు చెప్పు తమ్మి. పేపర్లలో చూస్తలేవా అక్కను? దొంగలు కలిసి ఊరు వంచుకున్నట్టు ఎక్కువ మీటికి పైసలు ఇచ్చే దండ చేసి పోలీసు వాళ్ళు దొరికిపోలేరా? అవుతమ్మి వాజివే. ఎస్ఐ సిఐల కాన్ నుంచి ఏఎస్పీల దాకా అందరూ గ్రూప్ కట్టి వడ్డీల దందా చేసిండ్రట. కేసీఆర్ సారు మందితో అందరి దోస్తానుకుందు అంటే మంది అందరినీ దోసుకోమన్నా తినవద్దంటున్నారు వాళ్ళకు. సారేం చేస్తారు తమ్మి? దొంగ దందాలు కదా, నేరనట్టు చేసుకుంటే ఎట్లా ఎరకైతుంది? పోలీసు వాళ్ళు దందాలు చేస్తే పోలీసు వాళ్ళకి ఎరకలేరా అక్క? ఇంటెలిజెన్స్ విజిలెన్స్ అంటాను ఉంటాయంట కదా అక్క, గాలకు కూడా ఎరకలేరా? కాదు సత్తి, డిపార్ట్మెంట్ వాళ్ళే దిగజారిన పనులు ఎందుకు చేస్తారు అని వీళ్ళ మీద అనుమానం రాకుండొచ్చు. అక్క గిల కథ గిట్లున్నది కదా. నల్గొండ జిల్లా కాడ అయితే ఇగో మేత కోసానికి వచ్చిన మేకలను అమ్ముకున్నాడు ఎస్ఐ. కేసు పెడితేనేమో బెదిరించిండు. ఆయన అయితే మేకల్ని అమ్ముకున్నాడు. ఇంకొక ఆయన అయితే ఆడోళ్ళని షిడాయిస్తే పట్టుకోమని పెట్టిన సిటీ ఎస్ఐ భార్యని కట్నం తెమ్మని చంపిండు. గొలుసు దొంగలను పట్టుకోమంటే గొలుసు దొంగతనాలు చేసేవాళ్ళకే బండి పిచ్చి చేతి సాయం చేస్తున్నారంట కానిస్టేబుల్. నిజమే తమ్మి, మొన్న చూసినాం కదా మామూలు జనం టౌన్లోకి పోతే ఏమే అసే ఒసే ఒరే తురే గివ్వే వినిపిస్తాయి. ఓకే టౌన్లోకి పోతే ఎట్లా అంటారు ఎరకనా? ఏ ఊరు బే? జేబులు ఎన్ని పైసలున్నారా? నేనా అవి సత్యంగానా? తీబే చెప్తా అంటే దొంగలను పట్టుకున్న చరిత్ర కంటే కొందరు పోలీసు వాళ్ళ దొంగ పనుల చరిత్రనే ఎక్కువ ఉన్నది తమ్మి. అక్క సారు ఇన్నొద్దులు ఇన్ఛార్జింగ్ ఉన్నాడు అంటాను ఊకున్నాడేమో కానీ ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ వచ్చిందాక ఊకోదంటని చెప్పొస్తా సార్కు నేను పోయి. మరి గిన్ని తీర్లు అయినాయి కదా తమ్మి, సార్ ఖచ్చితంగా ఏదోటి చేస్తాడు. కేసీఆర్ సారు అనురాగం శర్మ సార్కు ఫుల్ ఛార్జింగ్ ఇచ్చిందంటే ఈ సార్ వెనుక కూడా ఏదో ఉన్నదక్క. ఏంటి తమ్మి ఇవన్నీ నీకు మస్తు తెలుస్తున్నాయి? ఇచ్చంత చాలా ముచ్చట్లు కదక్క, ఈ లేకర్లకే ముందుగా ఎరకైతాయి. సరే సరే మంచి తమ్మి, సార్ దగ్గరకు పోయి అవన్నీ మంచిగా యాద్ చేసిరా. అబ్బా చెప్పినావు అంత ఇక నేను చేసే పని నాకే చెప్తున్నది ఈమె. తిక్కలే ఫిస్టాటు మా అక్కకు పని కూడా చేపించుకోనికి రాదు. డీజీపీ సార్ మీకు చెప్పేటోళ్ళం కాదు కానీ
పరువు తీసే పనులు చేస్తున్న పోలీసులను ఈడ్చిపెట్టకుండ్రి. అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువ, ఆచారం ఎక్కువైతే గాచారం తక్కువ. ఇగో గిట్లనే ఉంటది మన కాడ. మనము కార్లు కొందామంటే, కంపెనీ పెట్టి బాకీ ఎగ్గొడదామంటే లోన్లు జల్దిన దొరుకుతాయి. కానీ సార్ పంట పండించుకుంటాం, ఒక 10,000 లోన్ ఇయ్యండ్రంటే లోన్లు దొరకాయి. మనం వాడుకునే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అంగట్లా అగ్వకు దొరుకుతున్నాయి. కానీ కడుపు నింపే అన్నం మాత్రమే పిరముంటది కదా, అంతే కదా. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని రోజులు వచ్చినాయుల్లా. పెయ్యి మీద వేసుకునే బంగారం అగ్వైంది, పెయ్యి లోపలికి పోయే కూర బువ్వ ఖర్చు ఎక్కువైంది. అప్పుడప్పుడు బయటికి తీసే బంగారం ఆశ పెట్టుకుంటా 6,000 దాకా తగ్గింది. కానీ దినం 3 పూటలు తినే తిండి ఖర్చు 3 పెరిగింది. కానీ పేదోళ్ళై బంగారం బేరం చేసే బతుకులు కావు, పొయ్యి మీద అటకెల పప్పులు ఉడికే బతుకులు కూడా కావు. ఎడం బాజు కన్నుకు నీళ్లు గారుతుంటే కుడి బాజు కన్నుకు పాలు గారుతాయా? అగో గట్లనే ఉన్నది ముచ్చట. టమాటా రేటు 60 దాటి నన్ను కొనే దమ్మున్నదా అని ఎక్కిరిస్తుంటే కందిపప్పు రేట్లు కర్రు కాల్చి వాత పెడుతున్నాయి. మొన్నటిదాకా ఉల్లిగడ్డలు ఏడిపిస్తేనే తూడ్చుకోలేదు, ఇక ఇప్పుడు అన్ని కలిసి పబ్లిక్ మీద పగ పట్టినాయి. దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ, ఆందంకాయ, ఉప్పు మిరపకాయ, ఎచ్చ మసాలా, నూనె, బోనె అన్ని రేట్లు అందనంత మీదికి పోయినాయి. మామూలు పబ్లిక్ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఒకనాడు రాముల వారట నదిలో తానం చేద్దామని నీళ్ళల్లో దిగిండట. అయితే నీళ్ళలో పోయే ముంగట చూసుకోకుండా ఆయన బాణం తీసి ఒక కప్ప మీద పెట్టి తానానికి పోయిండట. ఆ బాణం బరువుకు కప్ప విలవిలా తనలాడిందట. అయినా కూడా కుయుక్కు మనకుంటా అట్లనే ఉన్నదట. రాముల వారు తానం చేసి వస్తా అంటే కప్పను చూసి జాలిపడి, అయ్యో కప్ప కప్ప నీకెంత కష్టం వచ్చింది, నాకెందుకు చెప్పలేదు అని అన్నాడట. అప్పుడు ఆ కప్ప, సామి నన్నెవలన్నా కష్టపెడితే రామా రామా అని నీ పేరే తలుస్తుంటిని, ఇప్పుడు నువ్వే నన్ను కష్టపెడితే నేనెవరికి చెప్పుకునేది రాములా అని ఏడ్చిందట. అంటే కష్టం వస్తే ఆదుకునేటోళ్ళే కష్టపెడితే ఇంకెవరికి చెప్పుకునుడు? సిగ్గు లేదురా సిద్ధులు అంటే చిన్నప్పుడే పోయింది అన్నాడట వెనకటికెవడో. అగో గట్లనే ఉన్నది సార్ నోటితనం కూడా. పేరుకు పెద్ద కొలువే ఎలుగబెడుతున్నాడు, కానీ చిన్న పోరనుకున్న సిగ్గు కూడా లేదు అని మాటలు మాట్లాడిండు కర్ణాటకల పోలీస్ మంత్రి కొలువులున్న పరమేశ్వర్ అనేట ఆయనే. మొన్న బెంగళూరు పట్టణంలో ఒక ఆమె టెన్నిస్ ఆట నేర్చుకుంటందుకు రాత్రిపూట మైదానం కడిగి పోయింది. లత్కోర్గాన్లు బల్మి వేసి పొల్ల జీవితం ఖరాబ్ చేసిండ్రు. అవో గా ముచ్చట మీద మాట్లాడమంటే ఆడోళ్ళు ఇంట్లుండాలి కానీ రాత్రిపూట బయటకెందుకు వస్తారు అని ఇగ్రం తక్కువ మాటలు మాట్లాడిండు. పోలీస్ మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆడోళ్ళని షిడాయిస్తున్న లత్కొరగాన్లను దొరకబట్టి కోదండం ఎక్కియాలే, షీరి చింత గట్టాలే. శాత కాకుంటే కుర్చీలోకెళ్ళి దిగి ఇంట్లో ఉడికేసుకొని తిని తడికేసుకొని మనుకో. నీ అసొంటోళ్ళు ఇట్లా మాట్లాడుతున్నందుకే ఎగిడిచిన భూతాలు అవుతుండ్రు బద్మాషగాన్లంతా అని తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతున్నారు మహిళలంతా. ఇయ్యాల రేపు 100 ఏళ్ళు బతుకుడంటే మాటలేనా? కోట్ల మందిలో కొద్ది మందే ఉన్నారు గసొంటి నసీవుగల్లోళ్ళు. అప్పటి కాలాన్ని ఇప్పటి కాలాన్ని కళ్ళార చూసింది ఓ పెద్ద మనిషి. ఆమెకు 100 ఏళ్ళు నిండినాయని మన్మన్లు మన్వరాళ్ళందరూ కలిసి పుట్టినరోజు పండుగను కూడా చేసిండ్రు. గా ముసలవ్వ శ్రీ 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 పొగాకు వారి వసమ్మ ఏందక్వ 103 సంవత్సరాలు కొట్టి 104లకు అడుగు పెట్టింది. అంటే సెంచరీ కొట్టి మళ్ళా సెంచరీకి పయనమైంది. అయినా ముసలవ్వని చూడుండ్రి, నీసు ముక్కలను మెత్తగుడకబెట్టి పెడితేనే నవిలేటట్టు అరటి పండ్లు, అంగుర పండ్లు, సీతాఫలకాలు మాత్రమే తినగలిగే ఆ అవ్వ పాటలు పాడితే ఏ లతా మంగేష్కర్లు పనికిరారు. అవ్వా ఇగో గిళ్ళ కోసానికి ఒక పాట అందుకో. గల్లు గల్లున పాద గజ్జెలందలి మ్రోయ కలహంస నడకాల కలకి ఎక్కడికే. ఇన్నరా అన్నట్టు ఈ అవ్వ సంతానానికి సంతానం, వాళ్ళకి సంతానం, వాళ్ళకి సంతానం. ఓ గిట్లా పొగాకోళ్ళ కుటుంబం ఎంతో ఎరికేనా? ఇగో అవే చెప్తాంది ఈనుండ్రి. మా కుటుంబం 100 మంది ఉండరు. ఇన్నరా అయినా గింత హుషారుగా ఎంత చక్కగా మాట్లాడుతున్నదో. అవ్వా గట్టి తిండే తిన్నావు. అగో చూసినారులా ముసలవ్వ ఎంత ముద్దుగా నవ్వుతున్నదో. ఆ అవ్వ గన్నేండ్లు బతికిందని వాళ్ళ కొడుకులు బిడ్డలందరు కలిసి ఆ అవ్వకు తులాభారం వేసిండ్రు. కొలిసింది బంగారంతోనా అని నోరెల్లబెట్టకురి జరా, పైసల బిల్లలతో చేసిండ్రు. అవ్వా జల్దిగానే దూగినవు.
కానీ మంచి రాతతోనే బతికింది అనుకోవాలి కదా. చూసేసిండ్రు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.